పరమనందు ఆసీనుడవు, పరమ పవిత్రుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన శక్తివంతమైన ఉన్నతమైన మీ నామమునకు ఈ ఉదయకాలమున యేసుక్రీస్తుల వారి పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు మరొక దినాన్ని, మరొక ఆదివారాన్ని మా జీవితాల్లో మీరు ప్రసాదించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి మీరు ఇచ్చినటువంటి ఈ దినములో దేవా, మీరు చేసినటువంటి మేలులను బట్టి, మీ కుమారుడి ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణకరమైనటువంటి జీవితాన్ని బట్టి మేము మీ పాద సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించుకున్నట్టుకు, మీ మాటలను ఆలోచించుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. మరి ఈ సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ జీవితంలో మీరు ఇచ్చినటువంటి రక్షణను పొందుకున్నటువంటి వారిగా, మీ పిల్లలుగా మేము కొన్ని మీ మాటలను ఆలోచించనై ఉండగా మీ యొక్క సహాయాన్ని నాకు దయచేయమని కోరుకుంటూ, అలానే దేవా, కూడి వచ్చినటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సినటువంటి వారిని త్వరగా మీ సన్నిధికి వారిని క్షేమంగా నడిపించమని కోరుకుంటూ, నా ద్వారా ఈ కూడికి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవాలని యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ యొక్క సహాయాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. మంచిదండి. కూడి వచ్చినటువంటి మీ అందరికీ, దైవ సేవకులకు యేసుక్రీస్తుల వారి పేరిట నా వందనాలు. ఈరోజు కొన్ని దేవుని మాటలను మనం ఆలోచిద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులైన వారు తమ పిల్లల భవిష్యత్తు కొరకు, తమ పిల్లల ఎదుగుదల కొరకు, తమ పిల్లలు ప్రయోజనం కొరకు, వారి అవసరాలను తీర్చడం కోసం తమ అవసరాలను కూడా పక్కన పెట్టి, తమ సౌకర్యాన్ని కూడా చూసుకోనకుండా కేవలం తమ పిల్లలు గొప్పవాళ్ళు కావాలన్నటువంటి ఆలోచనతో ఈ భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమ పిల్లల కొరకు కష్టపడుతూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి ఎంతోమంది తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాం. అలానే ఈ మన దేశ స్వాతంత్ర్యం కోసం ముందటి తరాలైనటువంటి వారు స్వేచ్ఛగా బ్రతకటం కోసం కష్టపడ్డారు అని, తమ జీవితాలను త్యాగం చేశారు అని స్వాతంత్ర సమర యోధుల గురించి మనం పుస్తకాలలో చదువుకుంటూ ఉంటాం. అలానే లోకంలో స్నేహితులైనటువంటి వాళ్ళని చూసినప్పుడు ఒక స్నేహితుడు మరొక స్నేహితుని కొరకు త్యాగం చేస్తూ ఉంటాడు. లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషుల మధ్య కూడా వారు ఒకరి పట్ల ఒకరు త్యాగ గుణాలను కలిగి ఉంటారు. ఏమంటే ఈ విషయాలన్నిటినీ మనం ఆలోచిస్తే ఇందులో త్యాగం అనేది చాలా గొప్పదిగా కనపడుతుంది. ఆ త్యాగాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, గుర్తించగలిగితే, ఈరోజు ఇదిగో మనం ఈ స్థితిలో ఉండటానికి మన వెనక చాలామంది తమ జీవితాలను త్యాగం చేశారనేది మనకు అర్థమవుతుందండి. కనుక ఈ త్యాగాన్ని కనుక మనం బైబిల్లో ఆలోచించగలిగితే, ఏమంటే త్యాగం అనగానే మనకు ముందుగా మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారి బలియాగం మనకు జ్ఞాపకం వస్తుంది. అంటే లోకంలో మనుషుల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని చూసి ఇది గొప్పది అని మనం అనుకుంటాం. కానీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగాన్ని కనుక మనం గుర్తించగలిగితే, ఏమండి, ఆయన త్యాగం అనే దానిని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూడగలం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం అండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి నొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరిగను. 26 అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడిన. చాలండి. ఏమంటే యేసుక్రీస్తుల వారు మహిమగల ఆ లోకాన్ని విడిచి ఇదిగో ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకు వచ్చింది దేనికి అంటే బలి కావటానికి. పరలోకమందున్నటువంటి కన్న తండ్రి నిర్ణయించబడిన ప్రకారంగా పాప నివారణ చేయటానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకు రాబోతున్నటువంటి ఎన్నో సంగతులను గురించి ముందుగా మనకు పాత నిబంధన గ్రంథంలో తెలియచేయబడ్డాయి.
యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుడతాడో రాయబడింది. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి మాటలు ఎలా చెప్తాడో రాయబడింది. ఆయన చేసే అద్భుత కార్యముల గురించి రాయబడింది. ఇక ప్రపంచ మానవాళి కొరకు ఆయన చేస్తున్నటువంటి ఆ బలియాగాన్ని గురించి కూడా, ఆ త్యాగాన్ని గురించి కూడా బైబిల్లో వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో ముందుగా వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క జీవితంలో జరగవలసినటువంటి అనేక సంగతుల గురించి మనకు ముందస్తుగా పాత నిబంధన గ్రంథంలో తెలియచేయబడ్డాయి. చూడండి, అసలు బలి అన్న దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభంలో దేవుడు అబ్రహాము గారిని పరీక్షించాలి అనుకున్నాడు. పరీక్ష ఎందుకు అని అంటే, తన పిల్లలైనటువంటి వారు ఉన్నతులుగా, ప్రయోజకులుగా కావటానికే పరీక్ష. అంటే లోకంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పరీక్షలు జరుగుతాయి. వారికి ఆ పరీక్షలు ఎందుకు అని అంటే, వారు మరొక ఉన్నతమైనటువంటి తరగతిలోనికి వారు చేరుకోవటానికి. అలాగనే అబ్రహాము గారిని కూడా దేవుడు పరీక్షించాలి అనుకున్నాడు. ఆ పరీక్ష ఏమిటంటే, ఇదిగో నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ సంతానమును, అనగా నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నా కొరకు బలిగా అర్పించాలి అన్నదే పరీక్ష. చూడండి ఆ మాటను, ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వచనం అండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పిన. చాలండి. ఏమండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము గారికి తనకు కుమారునిగా ఇస్సాకుని ఇచ్చిన తర్వాత, ఆ ఇస్సాకుని ఇదిగో నాకు బలిగా అర్పించు అని దేవుడు అడుగుతున్నాడు అని అంటే ఆ సమయంలో అబ్రహాము గారు ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటాడో. అబ్రహాము గారి యొక్క ఆలోచనలను మనం కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏమండి, ఈ భూమి మీద స్త్రీ పురుషులైనటువంటి వారు వారి జీవితంలో వారికి వివాహం జరిగినప్పుడు వారికి ఉన్నటువంటి ఆనందం కంటే మరి ఎక్కువైనటువంటి ఆనందం, లేదా నిజమైనటువంటి ఆనందం వారికి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, వారికి పిల్లలు కలిగినప్పుడు, వారికి బిడ్డలు పుట్టినప్పుడు. అప్పుడు వారు చాలా సంతోషిస్తుంటారు, చాలా ఆనందపడుతూ లోపల పొంగిపోతూ ఉంటారండి. తమ పిల్లలను, పుట్టినటువంటి పిల్లలను చూసుకొని వారు రోజు రోజుకి ఎదుగుతున్నటువంటి కొద్దీ ఆ ప్రేమ అన్నది వారికి పెరుగుతూనే ఉంటుంది. అంటే ఆ టైంలో వారికి ఏదైనా చిన్న గాయమైనా, ఏదైనా ప్రమాదం జరిగినా తల్లిదండ్రులైనటువంటి వారు అసలు తట్టుకోలేరండి. ఇప్పుడు నాకు కూడా మా అబ్బాయి 4 సంవత్సరాల తర్వాత పుట్టాడు. వాడికి 2-3 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాడికి బాగా జలుబు చేసి ఎంతసేపు ఇన్ని మందులు అన్నీ తగ్గకపోయేసరికి మేము హాస్పిటల్లో చూపించాం. అప్పుడు డాక్టర్ ఒక పరీక్ష, ఏదో ఒక స్కానింగ్ రాశారు. అది తీసుకొని వచ్చాను. ఆ రిపోర్ట్ తీసుకొచ్చి డాక్టర్కి చూపిస్తే ఆయన, ఇదేంది, వీడికింది గుండె రివర్స్లో ఉందేంది అని అన్నాడు. ఇక వెంటనే నాకు కళ్ళమ్మ నీళ్ళు ఆగలేదు, టప నీళ్లు రాలిపోతూ ఉన్నాయి. ఇక పక్కనే వాళ్ళ ఆవిడండి, లేదు నువ్వు స్కానింగ్ అది ఎక్స్రే రివర్స్లో పెట్టి చూస్తున్నావు అని, ఇటు తిప్పి చూడు బాగానే ఉంది, కరెక్ట్గా ఉంది అని అన్నారు. ఈలోపు నేను ఏడుస్తూ ఉన్నా. నన్ను చూసి, అయ్యా నువ్వు ఏడవ మాకు అంతా బాగుంది అని అన్నారు. అంటే వాళ్ళు చెప్పినా కానీ కాసేపటికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. అంటే ఆ బాధ అన్నది పోలేదు, అలానే ఉంది. అంటే బిడ్డలపైన తల్లిదండ్రులైనటువంటి వారు తెలియకుండానే అంతగా ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. ఏమండి, బిడ్డలపైన తల్లిదండ్రులైనటువంటి వారికి ఈ ప్రేమ అన్నది ఎంతగా ఉంటుందో మన మాటల్లో మనం చెప్పుకునే కంటే దావీదు గారి మాటల్లో మనం విందామండి. ఏమండి, దావీదు గారికి అనేక మంది కుమారులు. ఆ కుమారుల్లో ఒక కుమారుడు, అతని పేరు అబ్షాలోము అండి. ఈ అబ్షాలోము దావీదు గారికి అతని భార్య అయినటువంటి మైకా వలన పుట్టినటువంటి కుమారుడు. ఇతను చాలా సౌందర్యవంతుడు అంట. ఇశ్రాయేలులో ఇతను వంటి సౌందర్యవంతుడు లేడు అంట. ఇతని గురించి దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు ఈ అబ్షాలోము గురించి చూస్తానికి ప్రారంభంలో కొద్దిగా ఏదో మంచివాడిగానే కనిపించినప్పటికీ ఇతను మంచివాడు కాదండి. తన తండ్రి పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు అని అంటే, రాజ్యకాంక్షతో దావీదు గారు బ్రతికుండగానే అతని దగ్గర ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని లాక్కోవాలని చూస్తాడు. అందుకు గాను ఇశ్రాయేలీలందరినీ తన పక్షాన చేసుకొని దావీదు గారిని చంపాలి, తన తండ్రి అయినటువంటి దావీదు గారిని చంపాలి అనుకుంటాడు. దావీదు గారు ఆ యెరూషలేము పట్టణం విడిచి అరణ్యానికి పారిపోయే విధంగా చేస్తాడు. ఇంకా అంత మాత్రమే కాదు, ఆయన చేసేటటువంటి ఘోరమైనటువంటి పాపం ఏంటంటే తన తండ్రి ఉపపత్నులతో కూడతాడండి. అటువంటి దుర్మార్గుడుగా, అంత భయంకరుడుగా, అంత నీచుడుగా ఉన్నటువంటి ఈ అబ్షాలోముకు
అబ్షాలోము కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దావీదు గారి దగ్గర ఉన్నటువంటి సైనికులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దావీదు గారి సైనికుల ముందర ఇశ్రాయేలీలంతా ఓడిపోతారు. అబ్షాలోముని దావీదు గారి మేనల్లుడైనటువంటి యోవాబు చంపేస్తాడండి. ఆయన చనిపోయాడన్నటువంటి వార్త ఎక్కడో ఉన్నటువంటి దావీదు గారికి అందినప్పుడు ఆయన మాటలేంటో ఒకసారి చూద్దాం మనం. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం అండి. అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడలా ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చును. ఇదేంటండి, దావీదు గారిని చంపాలని చూశాడు ఈ అబ్షాలోము, దావీదు గారిని రాజ్యాన్ని లాక్కోవాలని చూశాడు, దావీదు గారి యొక్క ఉపపత్నులతో కూడాడు. ఇంత దుర్మార్గుడిగా ఇంత నీచుడిగా ఉన్నటువంటి అబ్షాలోము చనిపోగానే చస్తే చచ్చాళ్లే పోతే పోయాళ్లే అని అనుకోకుండా దావీదు గారు ఎంత బాధపడుతున్నాడో చూడండి, ఎంతగా దుఃఖిస్తున్నాడో చూడండి. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అని అంటున్నాడంటే, దావీదు గారు తన ప్రాణమున కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు అంటే తన కుమారుని ప్రేమించాడండి. అంటే బిడ్డల పట్ల తల్లిదండ్రులైనటువంటి వారికి ఎంత ప్రేమ ఉంటుందో మనకు అర్థం కావాలి. అంటే ఇది కన్న ప్రేమ అంటూ ఉంటాం, పేగుబంధం అంటూ ఉంటాం. మరి ఇదే పేగుబంధం, ఇదే కన్న ప్రేమ ఇస్సాకు గారి విషయంలో అబ్రహాము గారికి కూడా ఉంది. ఇక్కడ దావీదు గారి కన్నా అనేక మంది కుమారులలో ఒక కుమారుడు చనిపోయాడు, కానీ అక్కడ అబ్రహాము గారికి ఉన్నది ఒక్కడే కుమారుడు. అది వృద్ధాప్యంలో లేక పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును బట్టి ఏమండి ఆయన ఆనందిస్తూ సంతోషిస్తున్నటువంటి సమయంలో ఏమంటే ఆ బిడ్డ పైన ఇంకా ఆ ముద్దు అన్నది ఇంకా తీరకముందే ఎత్తుకొని ఆడిస్తూ నానాటికి ఏమంటే ఆ మమకారం అన్నది పెరిగిపోతున్నటువంటి ఆ కాలంలోనే నాన్న తండ్రి అని పిలుస్తున్నటువంటి ఆ క్రొత్త పిలుపులో ఉన్నటువంటి ఆనందాన్ని ఇంకా పూర్తిగా ఆయన అనుభవించకముందే దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడండి. అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న అనగా నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని అంటున్నాడండి. అప్పుడు అబ్రహాము గారు ఏం చేశాడో చూడండి. ఆదికాండం మరలా 22వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం అండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చాలండి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఏమిటి దేవుడు కోరినటువంటి ఆ కోరికను అబ్రహాము గారు కాదనలేక తన కుమారుని తీసుకొని మోరియా దేశంకు తీసుకొని అందులో దేవుడు చూపించినటువంటి ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి కట్టెలు పేర్చాడు, తన కుమారుని బంధించాడు. ఆ కట్టెల పైన తన కుమారుని పడుకోబెట్టి చెయ్యి ఎత్తుతున్నాడు అని అంటే ఏమంటే అబ్రహాము గారు ఎవరికి విలువనిచ్చాడండి?
దేవునికి విలువనిచ్చాడు. దేవుని మాటకు ఎంతగా విలువనిచ్చాడో చూడండి. దేవుని మాటకు విలువనిచ్చాడు కనుకనే బలి అర్పించు అనగానే వెనకాడలేదండి. ఏమంటే ఈరోజు లోకంలో చూడండి, బిడ్డలు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగా రోధిస్తారు. పోయిన ఆదివారం మనం ఒక వార్త విన్నాం. పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో పనికి వచ్చేటటువంటి ఒక అక్క వాళ్ళ కుమారుడు చనిపోయినప్పుడు ఏమంటే అతని స్నేహితులు కానీ బంధువులైనటువంటి వారు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నోళ్ళంతా చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఏడ్చారంట. మన సురేష్ చెప్తుంటే విన్నాను. సురేష్ కూడా వాళ్ళని చూసి నాకు ఏడుపు వచ్చిందన్న అని అన్నాడు. అంటే చూడటానికి వెళ్ళిన వాళ్ళే ఆ పరిస్థితిని చూసి, ఆ అబ్బాయి స్థితిని చూసి ఏడుస్తుంటే కన్న తల్లిదండ్రులకి ఇంకా బాధ, ఏడుపు అన్నది ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎంతగా రోధిస్తారు. అంటే అలా ప్రమాదవశాత్తు మన పిల్లలు చనిపోతేనే, అనారోగ్యం కారణం వల్ల చనిపోతేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఇంకెవరైనా చంపేస్తే, చాలామంది ఆస్తి కోసమని పిల్లలను తీసుకొని చంపుతున్నటువంటి వారు, ఆడపిల్లలు అయినటువంటి వారిని, చిన్నవారిని తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి చంపుతున్నటువంటి ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అంటే అలా చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తారో, ఎంతగా గుండెలు బాదుకొని ఏడుస్తారో మనకు తెలుసండి. ఆ సమయంలో వారిని ఓదార్చలేనటువంటి పరిస్థితి. అంటే అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఏమని అంటారంటే, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా బిడ్డను చంపటానికి వాడికి చేతులు ఎలా వచ్చినాయండి అని అంటుంటారు. అంటే తమ పిల్లల్ని ఎవరైనా చంపినా వారు తట్టుకోలేరు. అలాంటిది ఇక్కడ అబ్రహాము గారు తన చేతులతో తన కుమారుని దేవునికి బలిగా అర్పించాలి అంటే ఒక తండ్రిగా ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఎంత నలిగిపోయి ఉంటాడో ఆలోచించండి. అలా బాధపడుతూనే దేవుని మాటకు శిరస్సు వంచి తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఏమని చెయ్యెత్తినప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడో చూడండి. 12వ వచనం, 11 నుంచి చదవండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది నేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. చాలండి. అంటే అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించడానికి ఆయన మానసికంగా సిద్ధపడ్డాడు. కత్తి పట్టుకొని చెయ్యి ఎత్తుతున్నాడంట. అంటే ఒక తండ్రి ఒక తండ్రి పడుతున్నటువంటి ఆ బాధను, ఆ క్షోభను కళ్ళారా చూసినటువంటి పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి, అబ్రహామా ఇదిగో ఆ కుమారుని ఏమి చేయమాకు, ఆ కుమారుని మీద చెయ్యి వేయకము, అదిగో ఆ పొదలో కనపడుతున్నటువంటి పొట్టేలను తీసుకుని వచ్చి నాకు దహన బలిగా అర్పించు అని అన్నాడండి. అప్పుడు అబ్రహాం గారు సంతోషంతో తన కుమారుని ఎత్తుకొని గొర్రె పిల్లను దేవునికి బలిగా అర్పించి ఏమంటే ఆనందంతో, సంతోషంతో తను ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అబ్రహాము గారు తన కుమారుని చంపుకోవాల్సినటువంటి స్థితిలో ఒకవైపు తనను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మరోవైపు తాను ప్రేమిస్తున్నటువంటి తన కుమారుని మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణ అన్నది మనం అబ్రహాము గారిలో చూస్తున్నాం. ఆ బలిని దేవుడు అక్కడ ఆపాడు, అబ్రహాము గారిని దేవుడు ఆపాడండి. కానీ తన కుమారుని మన కొరకు బలి ఇవ్వబోతున్నటువంటి ఆ సందర్భాన్ని కనుక మనం చూస్తే, మనం ఇందాక హెబ్రీ పత్రికలు చదువుకున్నాం, తన్ను తాను బలిగా అర్పించుకున్నట వలన అని. అంటే ఇక్కడ ఒక తండ్రిగా మనం దేవుణ్ణి చూస్తున్నాం, కుమారుడిగా యేసుక్రీస్తుల వారిని చూస్తున్నాం. ఒక కుమారుడిగా యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి దేనికి వచ్చాడంటే, తండ్రి నిర్ణయించిన ప్రకారంగా బలి కావటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇస్సాకును బలిస్తున్నప్పుడు అక్కడ ఆపటానికి దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడే తన కుమారుని బలి ఇవ్వటానికి నిర్ణయించి పంపించినప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క బలిని ఆపటానికి ఎవరున్నారు చెప్పండి? అక్కడ ఇస్సాకు, నాన్న ఇదిగో బలి ఇవ్వటానికి కట్టెలు పోయి నిప్పు ఉంది కానీ బలి ఏదని అడిగినప్పుడు ఒక తండ్రిగా అబ్రహాము గారు ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో, ఎంతగా నొచ్చుకొని ఉంటాడో, ఎంత విలవిలలాడి ఉంటాడో చూడండి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా గెత్సెమనే తోటలో తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఆ మాట. ఆయన కూడా తండ్రిని ఒక మాట అడుగుతున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం అండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని యేసుక్రీస్తుల వారు అంటాడండి. ఏమంటే ఒక తండ్రిగా ఏది కాదనకుండా ప్రతిసారి తన కుమారుని విషయంలో తన కుమారుని మొరను విని
తన కుమారునికి తోడుగా ఉన్నటువంటి తండ్రి ఇదిగో ఆ క్షణంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ అబ్రహాము గారు తన కుమారుడి మీద చెయ్యెత్తినప్పుడు బలి ఇవ్వటానికి, అబ్రహామా ఇదిగో ఆ కుమారుని ఏమీ చేయొద్దు, ఆ కుమారుని మీద చెయ్యొద్దు అని అన్నాడండి. కానీ తన కుమారుని మీద కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, తన కుమారుడి మీద పిడిగుద్దులు ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు, ఇదిగో నా కుమారుని మీరు ఏమీ చేయమాకండి, నా కుమారుని మీద చెయ్యొద్దు అని అనలేకపోయాడండి తండ్రి. యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి గురించి ఆలోచిస్తూ నా దేవా ఇదిగో నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతున్నప్పుడు, ఏమంటే ఒక తండ్రిగా దేవుడు ఎంత విలవిలలాడిపోయి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. ఏమండి, ఒక అబ్రహాము గారి సందర్భాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకు వచ్చి ఆయన చేయబోతున్నటువంటి ఆ త్యాగాన్ని చూసినప్పుడు, తండ్రి సంకల్పాన్ని చూస్తున్నప్పుడు, ఏమంటే ఇందులో ఎవరి ప్రయోజనం కనపడుతుంది చెప్పండి? యేసుక్రీస్తుల వారు మరణించడం వల్ల యేసుక్రీస్తుల వారికి ఏమైనా ప్రయోజనమా? యేసుక్రీస్తుల వారు మరణించడం వల్ల తండ్రికి ఏమైనా ప్రయోజనమా? ఏమంటే ఎవరు ప్రయోజనం కోరకండి వాళ్ళు ఇదిగో ఈ త్యాగాన్ని, ఈ బలియాగం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మన ప్రయోజనం గురించే కదా, మన బాగు కోసమే కదా. ఏమంటే పాత నిబంధన గ్రంథంలో ఈ మాటలు చూస్తున్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తుల వారు తండ్రి నిర్ణయించిన ప్రకారంగా బలి కావటానికి ఆయన వచ్చినట్టుగా మనకు కనబడుతున్నాడు. ఇదిగో యేసుక్రీస్తుల వారి యొక్క రక్త ప్రోక్షణ వల్లనే పాప క్షమాపణ జరుగుతుందని గ్రహించినటువంటి తండ్రి యేసుక్రీస్తుల వారిని ఒక గొర్రె పిల్లలా ఈ లోకానికి పంపించాడండి. అక్కడ ఇస్సాకు బలిని ఆపటానికి గొర్రె పిల్ల రెడీగా ఉంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారే ఒక గొర్రెగా వచ్చినప్పుడు ఈ బలి ఆపటానికి ఇంకేముంది చెప్పండి? అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తుల వారి గురించి ఆయన సంబోధిస్తూ ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఏమంటే యేసుక్రీస్తుల వారి వైపు చూస్తూ గొర్రెపిల్ల అని అంటున్నాడు అని అంటే, యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడో పాత నిబంధనలో రాయబడినటువంటి లేఖనాలను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు కనుకనే ఇదిగో ఈయనే దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుల వారి గురించి రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం అండి. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి. ఏమండి, బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె మౌనంగా ఉంటుంది. ఎందుకు? ఏమంటే దానికి నొప్పి ఉండదు కనుక. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా మౌనంగా ఉన్నాడంట. ఎందుకు మౌనంగా ఉన్నాడు? తన ప్రాణాలను కత్తిరించుకోవటానికండి. అంటే తన చావు ఎలా ఉండబోతుందో తెలిసి కూడా యేసుక్రీస్తుల వారు మౌనంగా తలదించుకున్నాడు. ఒక గొర్రె పిల్లలాగా ఉన్నాడంట. ఏమంటే గొర్రెపిల్ల మౌనంగా ఉంది అని అంటే దానికి ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే తనను చంపబోతున్నటువంటి సంగతి దానికి ముందుగా తెలియదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారికి తెలుసు. ఇదిగో నా తండ్రి నిర్ణయించినటువంటి గిన్నెలోనిది నేను త్రాగకుందునని శిష్యులతో మాట్లాడుతున్నాడు అని అంటే ఏం జరగబోతుందో యేసుక్రీస్తుల వారికి ముందుగా తెలుసు. తనని ఎలా చంపబోతారో తెలుసు. తలకు ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు. కాళ్లకు చేతులకు మేకులు కొట్టినప్పుడు ఆ బాధ, ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. కొరడాలతో కొట్టుతున్నప్పుడు ఆ కొరడాలకు ఉన్నటువంటి కొక్క్యాలు తన శరీరాన్ని చీల్చేస్తాయని తెలుసండి. ఎన్నో హింసలు పొందుకుంటూ నేను సిలువ వేయబడాలి, చిత్రవద అనుభవిస్తూ నేను మరణించాలన్న సంగతి యేసుక్రీస్తుల వారికి ముందుగా తెలుసండి. ముందుగా తెలిసి కూడా ఆయన ఎలాంటి మౌనంగా ఉన్నాడు. అందుకనే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు రాయబడినటువంటి ఆ లేఖనాలలో ముందుగా రాయబడినటువంటి ఆ మాటలను చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. అంటే ఒక గొర్రె పిల్లలాగా వధింపబడటానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడండి. ఏమంటే మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడో, ఎలా ఉండాలని యేసుక్రీస్తుల వారు కోరుకుంటున్నాడో చూడండి. మత్తయి సువార్త చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును
పంపుచున్నాను చాలండి. ఏమంటే యేసుక్రీస్తుల వారు మన కొరకు వధింపబడ్డాడన్న సంగతిని మనం అర్థం చేసుకొని ఇదిగో ఆయన త్యాగాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. ఆ యేసుక్రీస్తుల వారి కొరకు బ్రతుకుతున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి అని అంటున్నాడంటే గొర్రెల వలె ఉండాలి అని అంటున్నాడు. ఏమంటే ఈ మాటను ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారు ఎంత హేళనగా మాట్లాడుతున్నారండి, ఎంత చులకనగా మాట్లాడుతున్నారు. వెర్రి గొర్రెలు అని ఒక పనిగట్టుకొని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అవును, మీరు తిడుతున్నప్పుడు, మీరు కొడుతున్నప్పుడు, మీరు హింసిస్తున్నప్పుడు గొర్రెల వలె మౌనంగా ఉండమన్నాడు మా ప్రభు. ఎందుకని అంటే ఇదిగో మిమ్మల్ని క్రీస్తు పాదాల చెంతకు మిమ్మల్ని నడిపించటానికి, మిమ్మల్ని ఇదిగో క్రీస్తు స్వారూప్యంలోనికి మిమ్మల్ని మార్చటానికి. కనుక మా ప్రభు మాకు అదే నేర్పించాడు, మౌనంగానే ఉండమన్నాడు, సువార్తను ప్రకటించమన్నాడు. వాళ్ళు కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు యేసుక్రీస్తుల మనల్ని కూడా మౌనంగానే ఉండమంటాడు. ఎందుకంటే మనకు అదే నేర్పించాడండి. అంటే స్టెఫన్ గారు కూడా అదే నేర్చుకున్నాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన కూడా మౌనంగానే ఉన్నాడండి. మౌనంగానే ఉండి తన ప్రాణాలను విడిచాడు, ప్రాణ త్యాగాన్ని చేశాడు. అంటే ఈ క్రీస్తును పోలి నడుచుకున్నాడు. యేసుక్రీస్తుల వారు ఇదిగో ఈ ప్రపంచ మానవాళి కొరకు ఆయన త్యాగాన్ని, ఆయన బలియాగాన్ని జరిగించి మనకు ఒక రక్షణను ప్రసాదించాడండి. ఆ క్రీస్తు శిష్యులుగా, ఆ క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా మనం త్యాగం చేయాలి. మన త్యాగం వల్ల కూడా ఇదిగో కొంతమంది మన త్యాగాన్ని చూసి కొంతమంది ఇదిగో ఈ రక్షణ ఫలాలను క్రీస్తు యొక్క చెంతకు వచ్చే విధంగా మనం కూడా మన జీవితాలను మనం త్యాగం చేయాలండి. కనుక ఈరోజు క్రైస్తవులలో ఆ త్యాగ గుణమే లేకపోతే మనం ఎవరిని కాపాడగలం చెప్పండి? ఏమంటే చిన్న గొర్రె పిల్లలను నేనని సంవత్సరాల తరబడి చర్చికి వస్తూ కూడా చిన్న గొర్రె పిల్లను నేనని పాటలు పాడుకుంటున్నామే కానీ ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తుకున్నటువంటి ఆ లక్షణాలు మనలో ఏవండి? యేసుక్రీస్తుల వారు ఒక వతక తీయబడినటువంటి గొర్రె పిల్ల వలె తన ప్రాణ త్యాగాన్ని జరిగించి ఇదిగో మనకు రక్షణను ప్రసాదించాడు. ఈ రక్షణను పొందుకున్నటువంటి మనం ఈ రక్షణ, ఇందులో ఉన్నటువంటి రక్షణను ఎదుటి వాళ్ళకి అందించేటటువంటి పనిలో మనం మన జీవితాలను త్యాగం చేయాలండి. మనం త్యాగ గుణాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. అంటే ఇలా చెప్పుకుంటున్నామే కానీ మనలో ఏదండి ఆ త్యాగం? యేసుక్రీస్తుల వారు ఒక గొర్రె పిల్లలా వధింపబడ్డాడు. మనం కూడా మన సహోదరుల యొక్క రక్షణ కొరకు మనం వధింపబడాలండి. గొర్రె పిల్ల వల్లే మనం కూడా వధింపబడాలి. ప్రారంభం నుంచి చూసినప్పుడు అబ్రహాము గారు తన కుమారుని బలి ఇచ్చే విషయంలో బాధపడ్డాడు. ఇస్సాకు గారు కూడా విధేయత చూపించాడు. ఏమంటే ఈ తండ్రి కొడుకుల అనుబంధం కంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు, ఈ తండ్రి కొడుకుల అనుబంధాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ప్రాణాన్ని ఇచ్చేశాడు. తండ్రి తన కుమారుని కోల్పోయాడండి. తద్వారా మనం పొందుకున్నటువంటి ఇదిగో ఈ రక్షణ ఫలాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం అనుభవిస్తున్నటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని, రక్షణ జీవితాన్ని అనేకులకు అందించేటటువంటి పనిలో మనం కూడా మన జీవితాలను త్యాగం చేయాలి. స్టెఫన్ గారు ఆ కాలంలో ఎలా అయితే తోడేళ్ల మధ్య ఉండి సువార్తను ప్రకటించి తన ప్రాణాన్ని త్యాగం చేశారో ఈరోజు మనం కూడా తోడేళ్ల లాంటి స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం. మనం మన జీవితాన్ని సువార్త ప్రకటించేటటువంటి పనిలో, యేసుక్రీస్తుల వారు మనకు అందించినటువంటి ఈ రక్షణ ఫలాలను అనేకులకు అందించేటటువంటి పనిలో మనం కూడా మన జీవితాలను త్యాగం చేయాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మహాకనుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తుల వారి పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రాలయ తండ్రి. ప్రపంచ మానవాళి రక్షణ కొరకు మీరు మీ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయనను మా అందరి కొరకు మీరు బలిగా అర్పించారు. మీరు మీ కుమారుణ్ణి కోల్పోయారు. మీ కుమారుడు తన ప్రాణాన్ని మా అందరి కొరకు బలిగా అర్పించి మాకు రక్షణను అందించాడు. ఇంతటి త్యాగాన్ని మా అందరి పట్ల మమ్మల్ని ప్రేమించి మీరు చేసిన ఈ త్యాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. మరి మీ కుమారుడు ద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణను అనేకులకు అందించేటటువంటి సువార్త పనిలో మేము మా సమయాన్ని, మా జీవితాన్ని, మా ధనాన్ని త్యాగం చేసేవారిగా, త్యాగ గుణాన్ని కలిగి ఉండాలి అని కొన్ని మీ మాటలు తెలియచేశాను తండ్రి. విన్న మాటల్లో ఉన్నటువంటి తండ్రి మరి ఆత్మీయతను గుర్తించి తండ్రి మీ వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ యొక్క సహాయాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. దైవ సేవకులు కూడా వందనాలు.